మేడ్చల్ జిల్లా దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న కారు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక క్షతగాత్రులను ఓ ఆసుపత్రికి అయితే తరలించారు. మృతుడు వరంగల్కి చెందిన అన్నమనేని మేఘాంశుగా గుర్తించారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి క్షతగాత్రులను ఓ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక మృతుడు వరంగల్కి చెందిన అన్నమనేని మేఘాంశుగా గుర్తించారు. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏంటి అసలు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ మమత, గత కొద్ది రోజులుగా కూడా ఓఆర్ఆర్ పైన ఎక్కువ శాతం ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి నమోదవుతూ ఉన్నాయి. రీసెంట్ గా చూసుకుంటే ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యే చనిపోయారు. నిన్న కూడా ఓఆర్ఆర్ పైన ఓ కారు వేగంగా వచ్చి డివైడర్ ను గుద్దుకోవడం తోటి దాదాపుగా 4 మృతి చెందారు. అయితే ఈ రోజు మరోసారి ఇదే రిపీట్ అయిందనే చెప్పుకోవాలి. దాదాపుగా ఓఆర్ఆర్ పైన ఎప్పుడు కూడా స్పీడ్ గా వెహికల్స్ రావడం, అతివేగము, అంతేకాకుండా సరైన ఏవైతే ప్రికాషన్స్ వాడకపోవడం, ఈ కార్ నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగంగా నడపడం, అంతేకాకుండా ఎక్కువ శాతము తెల్లవారుజామున ఈ యొక్క ప్రమాదాలు లేకపోతే అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఎప్పటికప్పుడు కూడా అతివేగం ఎప్పుడు మంచిది కాదు, అంతేకాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అది కార్ డ్రైవ్ చేసే వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇక బైక్ డ్రైవ్ చేసే వాళ్ళైతే తప్పకుండా స్పీడ్ లిమిట్ తో వెళ్ళాలి. అండ్ అంతేకాకుండా హెల్మెట్ కూడా వాడాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఏవైతే వీటిని పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు ఎక్కువగా కారణమవుతున్నాయి. దీని వలన చాలా వరకు ఎన్నో కుటుంబాలు తమ ఉనికిని కోల్పోతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఈ ఓఆర్ఆర్ జరిగిన ప్రమాదంలోనైతే ఒకరు మృతి చెందడం, మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్ని ఇప్పటికే హాస్పిటల్ కి తరలించడం, అలాగే ఈ మృతదేహాన్ని కూడా హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ లిఖిత.